హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. ఫ్రెండ్స్, టీఎస్ తెలంగాణ టెట్ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి కదా, చూసుకున్నారా ఫ్రెండ్స్ అందరూ? కంగ్రాచులేషన్స్ ఫర్ క్వాలిఫైడ్ పర్సన్స్. ఎవరైతే క్వాలిఫై అయ్యారో అలాగే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసిన వారికి అయితే కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. అలాగే డిఎస్సి అయితే కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఈ మంత్లోనే ఉండే అవకాశం అయితే ఉన్నాయి. ఎందుకంటే టెట్ రిజల్ట్స్ ఇప్పుడు రావనుకున్నాము కానీ వచ్చేసాయి. సో డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చేది కూడా మనకు తెలియకుండానే కూడా ఇవ్వచ్చు. సో ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. మనము బౌద్ధ విద్యా విధానం అలాగే వేద విద్యా విధానం చూసాం కదా, ఇప్పుడు జైనుల విద్యా విధానం గురించి చూద్దాము పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో. ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డైలీ అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సో మన ఛానల్ని అయితే ఒకసారి లైక్ చేయండి వీడియోని, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వచ్చేసి జైన్ల విద్యా విధానం గురించి చూద్దాము. నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్తే, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటికి వర్ణ వ్యవస్థ బలపడి బ్రాహ్మణులు ఇతర వర్గాల వారిని సమాజంలో తక్కువగా చూడడం జరుగుతుండేది. ఆనాటి జంతుబలులకు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని స్థాపించాడు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. జైన మత తీర్థంకరులు: 1వ తీర్థంకరుడు వృషభనాథుడు, 2వ తీర్థంకరుడు నేమినాథుడు, 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడు, 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు. వర్ధమాన మహావీరుడు వైశాలి నగరానికి చెందిన జ్ఞాత్రిక కులక్షత్రియుడు. వర్ధమాన మహావీరుడు 12 సంవత్సరాల తపస్సు చేసి జీనుడు అయినాడు. జీనుడు అంటే కోర్కెలను జయించినవాడు. వర్ధమాన మహావీరుడు తన తొలి మతపరమైన బోధనను రాజగృహలో చేయడం జరిగింది. దీనిని దివ్యధ్వని అంటారు. గౌతమ బుద్ధుడు తన తొలి మత బోధనను సారనాథ్ వద్ద 5గురు శిష్యులకు బోధించాడు. దీన్నే ధర్మచక్ర పరివర్తనం అంటారు. జైన మతాన్ని అనుసరించిన వారే జైనులు. వర్ధమాన మహావీరుడు బోధించిన 5 ప్రధానమైన సూత్రాలను పంచవ్రతాలు అంటారు. సత్యం, అహింస, బ్రహ్మచర్యం, ఇతరుల ఆస్తిని అపహరించకుండుట, అపరిగ్రహం, అవసరానికి మించి ఆస్తి లేకుండుట అనేది ఆస్తేయం. ఇవి 5 పంచవ్రతాలు వర్ధమాన మహావీరుడు బోధించాడు. నెక్స్ట్, జైన మతంలో విద్యా లక్ష్యాలు వచ్చేసి, జైనుల విద్యా లక్ష్యము త్రిరత్నాలను అనుసరించడం. అంటే నమ్యక్ ప్రవర్తన, సమ్యక్ ప్రవర్తన, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ దర్శనం. రైట్ కాండక్ట్, రైట్ నాలెడ్జ్, రైట్ ఫెయిత్. శరీర బంధనాల నుండి విముక్తి పొంది మోక్షం పొందడానికి ప్రయత్నించడం విద్యా లక్ష్యం. విద్యా ప్రణాళికలు వచ్చేసి జైన తీర్థంకరులు బోధనలు, కవిత్వము, వాస్తుకళ, అలంకార, శాసనం. ఉపాధ్యాయుడు వచ్చేసి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తి, కఠిన శిక్షకుడు, అహింస సత్యాన్ని పాటిస్తూ సత్ప్రవర్తన అలవర్చుకున్న వ్యక్తి. విద్యాలయాలు, జైన కేంద్రాలు చూద్దాము. జైనుల విద్యా ఆశ్రమాలలో మఠాలలో జరిగేది. జైన మత విద్యాలయాలను బాపతులు అని పిలిచేవారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ జైన కేంద్రము శ్రావణబెలగొలలోని గోమటేశ్వర ఆలయం. తెలుగు ప్రాంతంలో ప్రముఖ జైన కేంద్రం కొలనుపాక, నల్గొండ జిల్లా. నెక్స్ట్ చార్వాకుల గురించి చూద్దాము. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం నుండి తదుపరి క్రీస్తు శకం 10వ శతాబ్దం వరకు వెలిసిన విద్యా విధానాలలో చార్వాకవాదం ఒకటి. చార్వాకుల విద్యా విధానం ముఖ్యాంశాలు: చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచం మానసిక భావన కాదు. భౌతిక ప్రపంచం భౌతిక సూత్రాన్ని అనుసరించి మార్పు చెందుతూ ఉంటుంది. జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన జ్ఞానమే నిజమైన జ్ఞానం. మనిషి మరణంతో శరీరానికి, ఆత్మకు ముగింపు ఉంటుంది. పునర్జన్మ లేదు, దేవుడన్న భావన లేదు. చార్వాకుల విద్యా విధానాన్ని లోకయుత వాదం అని పిలిచేవారు. చార్వాకుల వాదం భేదాలను అంగీకరించలేదు. చార్వాకవాదాన్ని మెట్రిలిజంతో పోల్చవచ్చు. అయితే చార్వాకవాదాన్ని జైనులు అంగీకరించలేదు. ప్రత్యక్షం ద్వారా గ్రహించినదే జ్ఞానేంద్రియాల ద్వారా నిజమైన జ్ఞానం కాకపోవచ్చు. సో జైన విద్యా విధానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మధ్యయుగం విద్యా విధానం చూద్దాము. క్రీస్తు శకం 8వ శతాబ్దం ప్రారంభం నాటికి భారతదేశంపై ముస్లింల దండయాత్రలు ప్రారంభమై మహమ్మదీయుల రాజ్యస్థాపన జరగడంతో ఇస్లాం మతం మన దేశంలో ప్రవేశించింది. హైందవ, బౌద్ధుల విద్యా సంస్థలు ప్రారంభం కోల్పోయి ఇస్లామిక్ విద్యా వ్యాప్తి చెందింది. క్రీస్తు శకం 12వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు ఇస్లాం విద్యా విధానం ప్రాధాన్యత పొందింది.
ఖురాన్లోని సూరా హీ ఇక్రా అనుసరించి విద్య అల్లా ప్రసాదించిన సప్తగుణాలలో ఒకటి. 1192వ సంవత్సరంలో మహమ్మద్ గోరి మన దేశంలో తొలి మక్తాబును అజ్మీర్లో ఏర్పాటు చేశారు. ఢిల్లీ సుల్తాన్లు, మొఘలులు, బహ్మనీ సుల్తాన్లు దేశంలో ఇస్లాం విద్యను అభివృద్ధి చేశారు. నేను ఫాస్ట్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనకి విద్యా దృక్పథాలు అనేది చాలా ఉంది టాపిక్. అలా అనేసి డైలీ అయితే ఫాస్ట్గానే రీడ్ చేశాను. మీరు ఇంపార్టెంట్ అనుకున్నవి నోట్ చేసుకోండి. విద్యా లక్ష్యాలు వచ్చేసి జ్ఞాన వ్యాప్తి, మత వ్యాప్తి, నైతిక విలువల వ్యాప్తి, జీవనానికి విద్య, రాజకీయ ప్రయోజనాలకు విద్య, షరియత్ చట్టాల అధ్యయనం. ఇస్లామిక్ విద్య ప్రారంభం గురించి చూద్దాం. మహమ్మదీయుల బాలబాలికలకు ప్రత్యేక విద్యా ఆరంభ ఉత్సవాలు నిర్వహించేవారు. బిస్మిల్లా వచ్చేసి బాలుడికి 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున నిర్వహించే ఉత్సవం. దిస్ వన్ ఇంపార్టెంట్. జర్ఫిఫానీ వచ్చేసి బాలికలకు విద్యా ప్రారంభ సమయంలో నిర్వహించే వేడుక. ఇస్లామిక్ విద్యా కేంద్రాలు 4 రకాల విద్యా సంస్థలు కలవు. మక్తాబులు వచ్చేసి ప్రాథమిక పాఠశాలలు, మసీదులతో పాటు ఆయా ప్రాంతాలలో విద్యాబోధన కోసం. అలాగే మౌల్వీ ఇమాం అనే మత పెద్ద ద్వారా విద్యాబోధన జరిగేది మక్తాబులలో. నెక్స్ట్ మదరసాలు ఉన్నత పాఠశాలలు. ఇక్కడ మత పెద్దలు ఉపన్యసించేవారు. 12 సంవత్సరాల పాటు మదరసాలలో విద్య ఉండేది. మదరసా ఐలా అంటే నగరాలలో ఉండే విశ్వవిద్యాలయాలు, కార్ఖానా అంటే వృత్తి విద్యా కేంద్రాలు. ఇస్లామిక్ సాంప్రదాయ విద్యా వ్యవస్థలో 3 దశలు కలవు. నెక్స్ట్ ఇస్లాం విద్య బోధనాంశాలు వచ్చేసి అరబిక్, పర్షియన్, ఉర్దూ భాషలలో బోధన ఉండేది. ఇస్లాం సంస్కృతి వ్యాప్తి మదరసాల ఉద్దేశం. ఔరంగజేబు ప్రజల మాతృభాషను బోధనా భాషగా ప్రవేశపెట్టాడు. ప్రప్రథమంగా అక్షరక్రమం నేర్పేవారు. ఖురాన్లోని అంశాలను మక్తబులలో ఎక్కువగా నేర్పించేవారు. ప్రాథమిక గణితం, సంభాషణ రీతి, లేఖ రచన, వినతి పత్ర రచన, దస్తావేజులు రచించటం నేర్పించేవారు. మదరసాలు లౌకిక మత విద్యలు, అరబ్బీ, పారశిక సాహిత్యం, వ్యాకరణం, తర్కం, తత్వం, న్యాయశాస్త్రం, ఖగోళ శాస్త్రం, గణితం, చరిత్ర, భూగోళ వైద్య విద్య మొదలైనవి అరబ్బీ, పారశిక భాషల ద్వారా నేర్పించేవారు. తబ్సీ అంటే వైద్య విద్య, రియాబీ అంటే విజ్ఞాన శాస్త్రం, ఇలాహీ అంటే ఆధ్యాత్మిక శాస్త్రం, వేదాంతం. ఇవి 3 కూడా ఇంపార్టెంట్. ఇస్లాం విద్య బోధనా పద్ధతులు వచ్చేసి వాచిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, విశ్లేషణ పద్ధతి, అనుమాప్తి పద్ధతి, మానిటోరియల్ పద్ధతి. మదరసాలలో బాగా తెలివిని ప్రదర్శించే విద్యార్థులకు సనార్ సర్టిఫికేట్, టన్షు పథకాలు, మోడల్స్ లాంటి బహుమతులను విద్యానంతరం అందజేసేవారు. విద్యా విధానంలో శిక్షలు, బహుమతులు ప్రవేశపెట్టినవారు. నెక్స్ట్ స్త్రీ విద్య చూద్దాము. పరదా పద్ధతి వల్ల స్త్రీ విద్యకు అవరోధం కలిగింది. ధనవంతులైన పట్టణవాసులైన స్త్రీలే విద్య నేర్చుకున్నారు. పవిత్ర గ్రంథాలు, గృహ నిర్వహణ విద్యలు, సంగీత సాహిత్యాలు నేర్పించేవారు. ఇస్లాం విద్య యొక్క సుగుణాలు చూద్దాము. భౌతిక, ఆధ్యాత్మిక, మత విద్యలను సమ్మేళనం చేసింది. విద్యలో వర్ణ వివక్షత పాటించబడలేదు. ఆచరణాత్మక జ్ఞానానికి ప్రాధాన్యత. భారతీయ జ్ఞానం సుసంపన్నమైనది. విదేశీ భాషలతో సంపర్కం జరిగింది. శాస్త్రీయ పద్ధతిలో చరిత్ర రచన ఆరంభం. ఇస్లాం విద్య యొక్క లోపాలు: స్త్రీ విద్యకు ప్రోత్సాహం లేకపోవడము, మాతృభాషలలో బోధన నిర్వహించకపోవడము, బట్టి పద్ధతిలో బోధన జరపడము, శిక్షలు కఠినంగా అమలుపరచడము, విద్యా పట్టణ ఉన్నత వర్గాలకే పరిమితం కావడం. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఆధునిక భారతీయ విద్యా విధానము, బ్రిటిష్ కాలంలోని విద్యా విధానము చూద్దాము. అలాగే చార్టర్ చట్టం, మెకాలే మినిట్స్ ఇవన్నీ చూద్దాము ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఏ పనులున్నా పక్కకు పెట్టండి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఈ 3-4 మంత్సే మ్యాక్సిమం అయితే మేలో అయితే ఉండొచ్చు. మే, జూన్ వరకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కంపల్సరీ. సో ప్రిపరేషన్ అయితే చాలా సీరియస్గా చేయండి ఫ్రెండ్స్. Thank you for watching my video. Have a nice day.